రైట్ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ప్రజెంట్ మనం ముసాపేటలో ఉన్నాము. ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతుంది. మనతో పాటు బీజేపీ నాయకులు జీవన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ రోజు ముసాపేట్ గ్రామ దేవత అయినటువంటి చిత్తారమ్మ తల్లి యొక్క జాతర కార్యక్రమం ఈ రోజు అంగరంగ వైభవంగా ముసాపేట్ మరియు భరత్ నగర్ అనుబంధ బస్తీలు అన్ని కూడా వచ్చి ఉన్నటువంటి యాదవ్ బస్తీ నుండి గంపలు రావడం జరుగుతుంది. ఇట్లాగే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా యాదవ్ బస్తీ నుంచి గంపలు తేవడం జరుగుతుంది. అమ్మవారికి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చిత్తారమ్మ దగ్గర నైవేద్యం సమర్పించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇవాళ సాయంత్రం అమ్మవారికి తొట్టెళ్ళు, పలారం బండ్లు అన్ని కూడా తీసుకొని భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క భక్తి ప్రదర్శన చేసుకుంటా ఉంటారు. ఏర్పాట్లు ఎట్లున్నాయి? నా గవర్నమెంట్ తరఫున ఏర్పాట్లు ఎట్లున్నాయి? లోకల్ లీడర్స్ గా మీరు ఎట్లాంటి ఫెసిలిటీస్ చేసినారు వచ్చే వాళ్ళకి? వచ్చే భక్తులకు మందిరంలో బజరంగ్ దళ ఆధ్వర్యంలో సురక్ష కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది, వాలంటీర్లు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దాదాపు 150 మంది వాలంటీర్లు బజరంగ్ దళ కార్యకర్తలందరూ కూడా మందిరం వద్ద వేచి ఉన్నారు. వాళ్ళందరూ కూడా భక్తులకు సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు. నీటి వ్యవస్థ కానివ్వండి, లైన్లో దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు సౌలభ్యం కలిగించడమే కానీ సాయంత్రం తొట్టెల పలారం బండి ఊరేగింపులో వాలంటరీకి కానీ ట్రాఫిక్ సమస్యలకు కానీ అందరు కూడా వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. గుడి కమిటీ ద్వారా బజరంగ్ దళ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు జరుపుకుంటా ఉన్నాం. మీరేం మొక్కుకోబోతున్నారు అమ్మవారికి? మీకేం కావాలని మొక్కుకోబోతున్నారు? అండ్ తెలంగాణకి ఏం కావాలని మొక్కుకోబోతున్నారు? తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, శాంతిలతో ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఆ అమ్మవారికి మొక్కుంటున్నాం. ఎంపీ ఈటెల గారు అట్లాగే లోకల్ నాయకులందరూ కూడా రావడం జరుగుతుంది. మా అందరి ఆకాంక్ష ఒకటే, తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.